Hey guys, welcome back to my channel Americala Telugu Ammayi. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ చాలా బాగున్నాం. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి మేము నయాగరా ఫాల్స్ కి వెళ్తున్నాం అన్నమాట. I am super duper excited to see and explore that beautiful place. అందరూ చూడాల్సిన ప్లేస్ ఇదైతే తప్పకుండా. సో ప్రెజెంట్ అయితే మనం అక్కడ దగ్గరలోనే ఉన్నామన్నమాట. అండ్ మీకు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నాకు అప్పుడే తెలిసింది, సో ఇది మీకు చెప్పాలి అనుకుంటున్నా. అక్కడ ఒక టర్నింగ్ మిస్ అయితే కెనడా సైడ్ బార్డర్కి వెళ్ళిపోతున్నామంట. అటు సైడ్ కూడా నయాగరా ఉంది, సో యూఎస్ఏ సైడ్ అండ్ కెనడా సైడ్. సో ఒక్క టర్నింగ్ మిస్ అయినా సరే చాలా రిస్కీ, ఎందుకంటే వీసా తప్పకుండా ఉండాలి కాబట్టి అది మాత్రం చూసుకొని వెళ్ళండి ఒకవేళ ఎవరైనా వెళ్తే. అండ్ ఇక్కడ ఇంకా కార్ పార్క్ చేసేసి మనం లోపలికి ఎంటర్ అయిపోవడమే. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండ్ హ్యావ్ ఫన్. పార్క్కి ఎంటర్ అయిపోయాక ఒక 1 to 5 minutes వాక్ ఉంటుంది. ఆ మధ్యలో ఇంకా వాల్ మ్యూరల్స్, ఇంకా ఇట్లాగా స్టోన్తో కూడా ఇంకా నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ దగ్గర ఇలా లోగో ఉంటుంది, దాని దగ్గర కూడా చాలామంది ఫొటోస్ దిగుతారనమాట. సో ఇంకా అందరూ అలా ఫోటో సెక్షన్ పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళాం, ఐ మీన్ వెల్కమ్ సెంటర్. అండ్ ఈ బస్ ఏంటి ఇదంతా అన్నీ చూపిస్తాను, అసలు దేనికి ఏంటి అనేది. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, తేజు ఆల్రెడీ వచ్చాడంట, ఆల్రెడీ ముందే చూసాడు ఫాల్స్. సో తేజుకి అయితే కొంచెం ఐడియా ఉంది ఎక్కడ ఏంటి అనేది. బట్ అక్కడ వెల్కమ్ సెంటర్ ఉంది కదా, అక్కడైతే ఇన్ జనరల్గా టికెట్స్ తీసుకుంటారు. కానీ మేము అక్కడికి వెళ్ళి అడిగితే టికెట్స్ ఇక్కడే సపరేట్గా ఉంటుంది, మేడ్ ఆఫ్ ద మిస్ట్ దగ్గర టికెట్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడే తీసుకోవాలి అన్నారు. అండ్ ఇక్కడ ఈ టికెట్ కౌంటర్స్ దగ్గర ఏంటి అంటే ఇప్పుడు ఇదిగోండి బస్సెస్ ఉన్నాయి కదా, దానికి అనమాట టికెట్స్. మొత్తం స్టేట్ పార్క్ అనేది చాలా చాలా పెద్దది కదా, వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఏది ఉండదు, అంతా తిరిగి కవర్ చేయాలి అంటే చాలా కష్టం కదా. ఇంకా అందుకే ఇలా టికెట్స్ తీసేసుకున్నాము. సో మొత్తం అంతా కవర్ చేస్తారనమాట, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోవచ్చు. మేమైతే కేవ్ ఆఫ్ ద విండ్స్ దగ్గర దిగాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఆ టైంలో ఇక్కడ మా అమ్మగారు గారు అయితే అక్కడ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అత్తంకి ఇట్లా చూపిస్తున్నారు. సో ఎంత క్యూట్గా ఉందైతే నాకు ఆ మూమెంట్. ఇదిగోండి చెప్పాను కదా అన్నీ వాకబుల్లే. ఇదిగోండి ఇప్పుడు వాళ్ళ టికెట్స్ తీసేసుకొని వచ్చాక ఇప్పుడు మనం మేడ్ ఆఫ్ ద మిస్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళాలన్నమాట. Hey, hi guys, we're in Niagara. బోట్ రైడ్ చూడాలంటే 5 minutes ఆగండి. ఇప్పుడు ఇదంతా యూట్యూబ్ లో పెడతారా? సరే, నా పేరు సేగు శివతేజ. ఇప్పుడు మేము బయోడేటాలో పేరు వేస్తాలే. ఇప్పుడు మేము మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని ఒక రైడ్ ఉందన్నమాట, బోట్ రైడ్. అది ఏం చేస్తుందంటే నయాగరా ఫాల్స్ దగ్గర, ఇది నయాగరా ఫాల్స్ అంటే ఇది బోట్ ఇక్కడ ఇలా దగ్గరికి తీసుకెళ్తుంది. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుతున్నాం. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది టికెట్ కౌంటర్స్ దగ్గర అయితే, బట్ చాలా టికెట్ కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బెటర్ అని చెప్పచ్చు. అండ్ టికెట్ ప్రైజెస్ చూసినట్లయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను, అడల్ట్స్కి అయితే $30.25, చైల్డ్కి అట్లా ఉంది. సో మళ్ళీ ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇంకెక్కడికో వెళ్ళవసరం లేదు, అక్కడి నుంచే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ అయితే ఎక్కేయచ్చు అనమాట. మామయ్య గారు అన్ని సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నారు, నెక్స్ట్ టైం అత్తమ్మని సింగిల్ గా తీసుకురావడానికి. Now we are going for Made of Mist. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఎంటర్ అయిపోతే బోట్ ఉంటుంది, అలా ఎక్కేయడమే అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా ఎక్కేద్దామని చూస్తున్నాము, ఎందుకంటే అందరూ ఫ్రంట్ వ్యూ తీసేసుకుంటారు కదా, సో ఫ్రంట్ వ్యూ కోసం ట్రై చేస్తున్నాం అనమాట. సో ఫాస్ట్గా వెళ్తున్నాము. అండ్ ఈ బ్లూ కోట్స్ ఇచ్చారు కదా, రెయిన్ కోట్స్, ఇది యూఎస్ఏ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ వేరే రెడ్ కలర్ కోట్స్ వేసుకొని వేరే షిప్ వాళ్ళకి కనిపిస్తే అది కెనడా వాళ్ళదనమాట.
రైడ్ స్టార్ట్ అవ్వకుండా ముందే కొన్ని ఫొటోస్ అయితే అందరూ దిగామన్నమాట. ఇదిగోండి రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అదైతే కనుక. అలా స్లోగా ఫాల్స్ మధ్యలోకి వెళ్ళి ఫుల్ తడిచాము. అసలు ఆ ఫోర్స్కి ఫోన్ కూడా సరిగ్గా పట్టుకోలేకపోయాము. అంతవరకు రికార్డ్ చేసాము ఎందుకంటే అసలు కనిపించట్లేదు ఆ ఫోర్స్కి. బట్ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అసలు మళ్ళీ వెళ్ళచ్చు. ఎట్లుంది? నచ్చిందా? ఆడ వాటర్ పడుతుందో మనం ఎంత ఫాల్స్ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ రిటర్న్ అవుతాం కదా, అప్పుడు మళ్ళీ అందరూ రికార్డ్ చేసుకున్నాం. ఒక టైంలో అయితే మొత్తం మొహం మీద పడిపోయింది వాటర్. అసలు ఫోన్ కూడా ఎక్కడ పడిపోతురా బాబోయ్ అనుకున్నాను నేనైతే. అంత గట్టిగా పట్టుకొని ఇంకా దూరం వెళ్ళాము నించోలేక. ఇదిగోండి ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఇంకా అయిపోయింది రైడ్. సో ఇంకా 1 by 1 బోర్డు దిగిపోయి ఇంకా వేరే దానికి వెళ్ళాలి. ఇదిగోండి మేడ్ ఆఫ్ ద మిస్ట్ నుంచి బయటకు వచ్చాక మనం కొద్దిసేపు బస్ స్టాండ్లో అయితే వెయిట్ చేసాము బస్సు వచ్చేంత వరకు. అలా కొన్ని టైమ్స్కి అలా బస్సెస్ వస్తుంటాయి అన్నమాట. మనం ఎగ్జాక్ట్గా బస్ వచ్చే టైంకి మనం బస్ స్టాండ్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీదే మనం మొత్తం నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ మొత్తం కవర్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే బై వాక్ చేయడం చాలా కష్టం కదా, అండ్ చాలా ఎక్కువ టైం కూడా పడుతుంది, అస్సలు అవ్వదు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్. అండ్ దీన్ని చూస్తున్నారు కదా, ఇదే బస్ పాస్. నేను మార్నింగ్ చూపించాను కదా ఒక దగ్గర టికెట్స్ తీసుకోవడం, ఇవే తీసుకున్నాం అనమాట. ఇట్స్ అరౌండ్ $3 to $5 ఉంటుంది పర్ పర్సన్, ఫుల్ డే పాస్ అనమాట. సో ఇలాగ బస్ మీద ఎక్కేసి మనం ఈజీగా యాక్టివిటీ ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ప్రెజెంట్ అయితే మనం కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్తున్నాం అనమాట. దట్ ఈస్ మౌంటైన్ పార్క్. నేను అన్నీ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియోస్లో. ఇలాగా మనం ఎక్కడ కావాలంటే ఆ యాక్టివిటీస్ దగ్గర అలా దిగిపోవచ్చు. మనలాగే ప్యాసింజర్స్ కూడా ట్రావెల్ చేస్తారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్తారు. సో స్టాప్ సైన్ ఉంటుంది, సో మనం అలా దిగిపోవచ్చు అనమాట. సో దీనిలో మనం అలా ట్రావెల్ చేస్తుంటే రివర్ కనిపిస్తుంది. అదంతా చాలా చాలా బాగుంటుంది చూడనీకైతే. సో మీకు ఒక చిన్న గ్లిమ్స్ చూపిస్తాను, మొత్తం ఇట్లా గ్రీనరీస్ ఇంకా రివర్ ఇదంతా చూడనీకి.
బస్ దిగిపోయినప్పటి నుంచి కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ ఇట్స్ ఓకే, మనమైతే నడిచేయగలము, మరి అంత దూరం అయితే ఏం లేదు. ఇదిగోండి కేవ్ ఆఫ్ విండ్స్ దగ్గర ఎగ్జాక్ట్గా దిగిపోయాము. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం అనమాట. మనకైతే వెజిటేరియన్లో ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండదు, బట్ ఇంకేం చేయలేం, ఉన్నది అడ్జస్ట్ అవ్వాలి. సో మేమైతే సమోసాస్, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా మోమోస్ టైప్ ఏదో ఉంది, సో అలాంటివి ఏవో తీసుకున్నాం వెజ్లో. సో యాక్చువల్లీ ఎక్కువ టైం అయితే లేదు, మేము కేవ్ ఆఫ్ ద విండ్స్కి స్లాట్ బుక్ చేసేసుకున్నాము. వాడు ఒక టైం ఇచ్చారు, అంత లోపల తినేయాలి. ఎందుకు అంటే మేము మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చాం కదా, మేము ఎగ్జాక్ట్గా టైం సరిపోతుంది అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగోండి ఇదే ఫుడ్ కోర్ట్, అందరూ ఇక్కడే తింటున్నారు. ఎక్కడా లేట్ చేయకుండా ఫుడ్ తినేసాకైతే డైరెక్ట్గా కేవ్ ఆఫ్ ద విండ్స్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ పెద్ద లైన్ ఉంది, అండ్ దీని టికెట్ ప్రైజెస్ చూస్తున్నారు కదా, అడల్ట్కి అయితే $14 ఎక్సెట్రా అలా ఉంది. అండ్ అలా లైన్ దాటుతుంటే లోపలికి వెళ్ళాక ఇక్కడ ఒక బ్యాక్ డ్రాప్ పెట్టి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తూ ఉంటారనమాట. వాళ్ళు మొత్తం మేడ్ ఆఫ్ ద మిస్ట్ అండ్ ఇది కేవ్ ఆఫ్ ద విండ్స్ మొత్తం అన్ని కలిపి ఎడిట్ చేసి ఉంటుంది. అవన్నీ అట్లా సెల్ చేస్తారనమాట. కానీ అది చాలా టూ ప్రైజీ ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే వాళ్ళకి అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 1-2 పాయింట్స్ ఇంకా పైన కెమెరా ఉంది. సో ఇట్లా కొన్ని సెట్ ఆఫ్ ఫొటోస్ అన్నీ కలిపి తీస్తారు అందరికీ. లాస్ట్లో ఒక చిన్న టోకెన్ కూడా ఇస్తారనమాట. ఒకవేళ కావాలి అంటే ఎండ్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇక్కడ మా ఫోటోగ్రాఫ్స్ అయితే తీస్తున్నారు. అండ్ అలా ఫొటోస్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతాం కదా, ఇదే మ్యూజియం అనమాట. సో ఇక్కడైతే మనకి నయాగరా ఫాల్స్ స్టోరీ మొత్తం రాసి పెట్టేశారు ఏకంగా. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తే అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎప్పటి నుంచి ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైనీ డీటెయిల్ మనకైతే ఇక్కడ ఉంటుంది. మొత్తం అందరూ ఎక్స్ప్లోర్ చేసేంత వరకు కొద్దిగా టైం అయితే ఈ రూమ్లోనే ఉంటాం అనమాట. ఈ రూమ్ నుంచి కొంచెం కనెక్టింగ్ రూమ్, ఇంకో థియేటర్ ఉంటుంది లోపల, ఒక మినీ థియేటర్. అక్కడైతే కాసేపు అయ్యాక వెళ్తాం అనమాట. సో మీకు అది చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు లోపలికి పంపిస్తున్నారు. ఈ మినీ థియేటర్లో ఏంటంటే ఒక ఫిలిం చూపిస్తారు. సో ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే ఒక వీడియో చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు బయట ఏదైతే మొత్తం రాసి పెట్టారో అక్కడ వీడియో ఫార్మాట్లో ఉంటుంది. సో ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పేసి సో ఓవరాల్ నయాగరా ఫాల్స్ హిస్టరీ ఒక thousands of years బ్యాక్ అసలు ఏం జరిగింది, ఎలా స్టార్ట్ అయింది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇలా చూపిస్తారనమాట. The lands surrounding Niagara Falls are largely controlled by private owners, and public access to the falls is limited. ఇప్పుడు ఇంకా ఫిలిం చూసేసాక 1 by 1 ఇంకా అలా బయటకి వచ్చేస్తాము. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం 2 లిఫ్ట్స్ ఉంటాయి. సో ఒక లిఫ్ట్ క్రాస్ ఇంకో లిఫ్ట్కి వెళ్ళి ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విండ్స్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో చాలా ఫ్యూ మెంబర్స్ని పంపిస్తారు. సో కొద్దిగా వెయిట్ టైం అయితే ఉంటుంది. అండ్ చెప్పాలి అంటే ఇక్కడ కూడా మనకి సెపరేట్ రెయిన్ కోట్స్ ఇవ్వాలి, కానీ మాకైతే ఇంక ఇవ్వలేదు, ఆ రోజుకి ఎవ్వరికి ఇవ్వలేదు. అండ్ మేమైతే ఆ బ్లూ కలర్ రెయిన్ కోట్స్ అయితే పడేసాము, ఇక్కడ ఇంకోటి ఇస్తారేమో అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, ఇంక ఇట్లాగే ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అలా ముందుకు వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే సో మనం ఇలా టన్నెల్ నుంచి అలా క్రాస్ అవుతూ వెళ్తే అప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద కేవ్ ఆఫ్ ద విండ్స్ అయితే వస్తుంది. ఇందుకు ఇది నేను మౌంటైన్ పార్క్ అన్నానంటే మొత్తం మనం క్లైంబ్ చేసుకుంటూనే వెళ్ళాలన్నమాట. మొత్తం స్టెప్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఎంత సీనరీ అండ్ ఇదైతే ఎంత అమేజింగ్గా ఉంటుందో. స్నేక్స్ కూడా ఉన్నాయి. సో నాకైతే 1-2 స్నేక్స్ అయితే కనిపించాయి. సో జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అండ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అనుకుంటే ఫుల్ బర్డ్స్, చెప్పాలి అనుకుంటే ఫుల్ ఎన్ని బర్డ్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఇంకా అలా క్రాస్ అవుతూ వెళ్తే ఇక్కడ ఈ క్లైమేట్, ఈ సీనరీ, ఈ విండ్, ఆ వాటర్ సౌండ్ ఫస్ట్ చూడగానే చాలా చాలా బాగా అనిపించింది. ఒక్క క్షణం అయితే ఇక్కడ నుంచి ఆగిపోయి మొత్తం అలా చూసాము. అండ్ చాలా చాలా రష్ ఉంది. అండ్ ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అలా స్లోగా వెళ్ళామన్నమాట. ఒక్క ఎత్తు వరకే స్టెప్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇంకొండవు. సో ఆ లెవెల్ వరకు వెళ్ళి మొత్తం వాటర్ అయితే మన మీద పడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరు. ఫస్ట్ టైం వెళ్ళేదానికి, సెకండ్ థర్డ్ టైం వెళ్ళేదానికి కొంచెం మారుతుంది. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే అబ్బాబా సూపర్ ఉంది అని అంటారు.
మేమైతే చాలా టైం ఇక్కడే టైం స్పెండ్ చేసాం అనమాట. అసలు ఇక్కడి నుంచి వెళ్ళాలి అనిపించలేదు, ఎందుకంటే మిగతావన్నీ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అయితే సెంటర్ ఆఫ్ ద ఫాల్స్కి వెళ్ళాం, ఇక్కడైతే దాని కింద ఉన్నాం కదా. సో మా మీద మొత్తం పడింది ఇక్కడ కూడా. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఇక్కడైతే ఒక్కసారైనా రావాలి లైఫ్లో. ఇంకా మా అత్తమ్మ మామయ్య గారు అయితే సూపర్ ఎంజాయ్ చేశారు. అండ్ అదే టైంలో ఇంకా నేను మా అత్తమ్మ డ్యాన్స్ కూడా వేసాం. మొత్తం ఆ క్లైమేట్ ఆ మూడంతా సూపర్ మారిపోద్ది, ఎవరికైనా మంచిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మన మీద వాటర్ ఫాల్స్ పడుతుంటే ఆ ఫీల్ అయితే చాలా చాలా క్రేజీ ఉంది. మొత్తం అత్తమ్మ వాళ్ళైతే చిన్న పిల్లల అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేశారు, నాకైతే సూపర్ అనిపించింది. అండ్ ఇంకా తర్వాత మొత్తం ఒక్కొక్కరు ఫోటో సెక్షన్స్ పెట్టుకున్నాము. అండ్ ఆ తర్వాత ఇంకా లైక్ అత్తమ్మ మామయ్య గారు కపుల్ ఫొటోస్ దిగారు, ఇంకా మేము కూడా కపుల్ ఫొటోస్ అట్లా దిగాము. మొత్తం ఇంకా తేజు ఇంకా వాళ్ళందరూ సమ్ బ్యాచులర్ ఫొటోస్, మొత్తం ఫోటో సెక్షన్స్. ఇంకా అక్కడ కింద పైన మొత్తం అక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి కదా, 2 స్టేజెస్, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేసి చాలా టైం ఇక్కడే ఉన్నాము. అండ్ తర్వాత అయితే ఇదంతా అయిపోయాక ఇంకా లాస్ట్లో అయితే అబ్జర్వేషన్ టవర్ ఉంది. సో అక్కడికి వెళ్తే మనం పై నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అండ్ అదొక క్రేజీ ఉండే వ్యూ పాయింట్, అదైతే అస్సలు మిస్ అవ్వకూడదు. అసలు అప్పటికి కొంతమందికి అయితే ఓపిక ఉండదు, కానీ ఓపిక తెచ్చుకొని మరీ వెళ్ళండి, ఎందుకంటే ఆ వ్యూ చూస్తే ఇంక చాలు అమ్మా అనిపిస్తుంది, అంత సూపర్ ఉంటుంది. ఎంత బాగుంది కదా చెప్పాలి అనుకుంటే, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అదిగోండి ఇప్పుడు ఒక బోట్ ఒక రైడ్ వెళ్తుందనమాట. సో ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది అని చెప్పాను కదా, ఇట్లా చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ బోట్లో రెడ్ కలర్ రెయిన్ కోట్స్ వేసుకొని ఉన్నారు. సో అదే అంటే కెనడా నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో 2 టైప్స్ నుంచి రావచ్చు అని చెప్పాను కదా, యూఎస్ఏ దగ్గర నుంచి రావచ్చు, కెనడా సైడ్ నుంచి కూడా రావచ్చు. సో వాళ్ళు కెనడా అనమాట. అబ్జర్వేషన్ టవర్ దగ్గర అయితే కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట అందరూను.
ఇంకా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేసాక ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. సో చాలా లేట్ అయింది కదా, బస్ అయితే ఇంకా లేదు. సో నయాగరా ట్రాలీ అయితే సో బై వాకే అంతా నడుచుకొని మరీ వెళ్ళాము. అక్కడే ఒకటి కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే చాలా అలసిపోయాము. మొత్తం ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి అయితే పక్కన ఒక మాల్ ఉంది పైన, స్టార్టింగ్లో చెప్పాను కదా. సో అందులోనే ఇంకా మేమైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాం అనమాట. చాలాసేపు వెతికాం యూనిక్ పీస్ ఏదైనా తీసుకోవాలని చెప్పేసి, అంటే ఇంట్లో లేనిది ఏదైనా తీసుకోవాలని చెప్పేసి. సో మా ఇద్దరికైతే ఇది నచ్చిందనమాట. సో అత్తమ్మలకి ఒకటి, కర్నూలులోకి ఒకటి, ఇక్కడికి ఒకటి, సో 2 తీసుకున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గాయస్. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. బాయ్ బాయ్.